Hi friends, welcome back to Bhavita Bata channel. Hi friends, good morning. జై శ్రీరామ్. అమ్మ జై శ్రీరామే. జై శ్రీరామ్. ఏమైంది పొద్దుగాల లేచి మంచిగా పొట్టు గిట్టు పెట్టినాం. ఏమైంది పూజ చేసుకున్నాం, పని మీద కూర్చున్నాం. ఎంత పొద్దుగాల? టైం 9 అవుతుంది అప్పుడే. ఎంత పొద్దుగాల పని మీద? 9:41 అవుతుంది. ఓకే, ఇటు నుంచి హైదరాబాద్ 6:30కే పుట్టించేసిన. ఓ 6:30 ఎంత పొద్దుగాల? అమ్మా నీ లెక్కనా నేను ఇవాళ ఎందుకో పొద్దుగాల లేచినాం. పని తొందర అయితే అట్టుంది కదా. ఏమవుతుందో చూడాలి. ఓకే, అవుతుంది నీ ఇష్టం. నేనైతే హైదరాబాద్ పోయి వచ్చిన ఫ్రెండ్స్. ఇక పూలు అయితే తెచ్చిన, చూడండి ఏమో పూలు తెచ్చి చూపిస్తా. ఇటు వచ్చేసి సుగంధం ఇటు వచ్చేసి రాజా వైట్ తెచ్చిన. రాజా వైట్ కొట్టేస్తూనే ఉంది ఆల్రెడీ. ఫస్ట్ పెద్ద దండలు కొట్టేస్తుంది. ఇటు వచ్చేసి ఎల్లో చామంతి, రాజా వైట్, కాడి వైట్, మల్బార్ గులాబీ, చామంతులు అండ్ బాహుబలి తెచ్చినాం. ఇటు వచ్చేసి బంతిపూలు తెచ్చినాం, కొన్ని హైదరాబాద్ నుంచి తెచ్చినాం. ఇటు ఇంకా వైలెట్ కలర్ కూడా తెచ్చినాం. వైలెట్ కలర్ ఇది. ఇంకా ఆకు వచ్చేసి బయటనే ఉంది ఆకు. ఇంకా ఇవన్నీ కొంచెం సదిరి వేసుకొని ఇంకా వర్క్ మీద కూర్చుంటాను నేను. ఇవన్నీ కొన్ని ఫ్రిడ్జ్లో వేసి ఉన్నాయి, వేసి కొన్ని ట్రేలో పోసి ఇంకా వర్క్ మీద కూర్చుంటాం. ఇటు వచ్చేసి ఫస్ట్ ఈ దండలు ఫినిష్ చేస్తుంది. వీటి కాకు అయినా 10 దండలు అప్పుడే. ఓకే ఓకే, ఆకు కొట్టేది ఇంకా ఆకు కొట్టేది వెంబట అయిపోతుంది. నేను చదిలో కొట్టేసాను, నేను చదిలో కొట్టేసే రాదు. కొట్టేసినాకో ఆకు కొట్టేసి పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఇటు వచ్చేసి దవనం తెచ్చినాం ఈరోజు. దవనం అంటే వచ్చిందన్నమాట మార్కెట్లో. కవర్లో దవనం స్మెల్ వస్తుంది. కొన్ని చదివేసి ఇక వర్క్ మీద కూర్చుంటాం. ఇటు వచ్చేసి 2 దండలు ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. నిన్న ఎక్కువ కొట్టినాం, అవి ఎట్లా ఉన్నాయి, అవి తడబట్టలు పెట్టేసేయాలి. ఓకే అమ్మ, ఇవాళ కర్రీ యా వావ్ బాగుంటుంది. మామిడికాయ పచ్చడి, వేడి అన్నం కాంబినేషన్ బాగుంటుంది. వేడి అన్నం బాగుంటుంది కాంబినేషన్. బాగుంటుంది, ఇంకా టేస్ట్ మంచిగా అయినాలే. ఓకే, అభిరామ్ ఎడిపోయిండు? హైదరాబాద్కి వెళ్ళిండా? ఎప్పుడు వెళ్ళిండు? మార్నింగ్ 4:30. 4:30 అంత పొద్దుగాలనా? ఈవినింగ్స్ అయితే 4:20కి లేచిరు. ఓకే, 4:40కి అట్లా వెళ్ళి ఉండొచ్చు. మరి నేను టైం చూడలేదు. ఇక వాళ్ళు పోయిరని. అంటే నువ్వు లేవలేదా, పడుకునే ఉన్నావు అప్పుడు? ఇక వాళ్ళు ఉన్నప్పుడే లేచినా వర్క్ చేస్తూనే ఉన్నా. ఓకే, అందుకని జల్ది అయిపోయింది వర్క్. ఓకే, పూజ ఇట్లా ఇంట్లో వంట ఇట్లా అన్నీ తొందర అయిపోయింది అన్నమాట. క్లీనింగ్. ఓకే, ఇవన్నీ చదివేసినాక చూపిస్తా. అందులో ఒకటి ఇందులో ఇవాళ గజమాల ఏమేమి కొడతాం చూడండి. అందులో సుగంధం కొడతాం, నాల్చి బాహుబలి కొట్టేస్తాం. వైలెట్ అంటే చిన్నగా ఉన్నాయి కాడలు, ఏమో చూడాలి అవి వైలెట్ కొడతాం లేదా. ఈ 2 అయితే కాంబినేషన్ అయితే కంపల్సరీ కొట్టేస్తాం ఇక. ఫ్రెండ్స్ ఇదిగోండి, గజమాలు అయితే 2 అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా చిన్న గజమాలు ఉన్నాయన్నమాట రెడీ చేసి. పెద్ద దండలు కూడా మొత్తం 12 దండలు రెడీ చేసాం. ఎక్స్ట్రా కూడా రెడీ చేసాం, అంటే కొన్ని స్పేర్లా రెడీ చేసాం ఎవరైనా సడన్గా అడిగితే వేయడానికి. ఇటు వచ్చేసి ఇక కుచ్చుడు దండలు వచ్చేస్తుంది మావిడ. ఇంకో వైలెట్ అండ్ వైట్. ఎప్పుడు పని చేస్తూనే ఉంటారులే అన్న. పని చేస్తుంది మావిడ, పని మంత్రాలు మంచి పని చేస్తూనే ఉంటుంది. ఇటు వచ్చేసి బాహుబలి వైట్ వచ్చేస్తుంది. సారీ, వేరే తిరిగి అనుకునేది. పని కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఒకసారి కూర్చుందంటే మళ్ళీ పని అయిపోయినాక నిద్ర చేస్తుంది.
ఓకే చామతి ఇటు వచ్చినా ఇక షాప్కి వెళ్ళాలి, కొంచెం ఎత్తుకొని వెళ్ళాలి, ఇలా కొద్ది సగం మరి ఎత్తుకొని వెళ్ళాలి. ఇటు మలబార్ కూడా ఎత్తుకొని వెళ్ళాలి. ట్రైల్ బయట పెట్టినా పెడతాలి. కొన్ని కవర్లు వేసుకొని పోవాలి. ఇవి కూడా పూలు వెళ్తా ఆకినా కవర్లా. ఓకే చిన్న దండలు ఒకటే ఉన్నాయి. ఇక చిన్న దండలు ఈ గజమాల వచ్చి షాప్ కాడ రెడీ చేస్తామట ఆకులుగా. ఓ బెటాలియంకి 3 రోజులు అన్నమాట. 2 రోజులు వెళ్ళొచ్చే ఇంకా మళ్ళీ 2 రోజులు వెళ్ళొస్తే రేపు మొత్తం దండలు కొట్టే ఉంటాయి. మొత్తం చాలా కొట్టాలి రేపు దండలు. పండగ ఉంది కదా, రేపు దాదాపు ఒక 20 దాకా రెడీ చేయాల్సి వస్తుంది దండలు. ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే షాప్కి బయలుదేరుతా. ఇక మీకు నైట్ చూపిస్తాం మళ్ళీ మొత్తం ఫినిష్ అయిపోయినాక. ఓకే రేపు మొత్తం అట్నే కొట్టద్దాం. ఓకే కొట్టేస్తే రేపు చాలా వర్క్ ఉంది. ఇక రేపు ఇక కూర్చుడు దండలు వద్దా, మిగిలిన అన్నీ దండలు కొట్టేస్తే అయిపోతుంది. అంతే పని. కూర్చుడు దండలు కూడా వచ్చేసి అన్ని కావాలని కాడలు ఊసిపోతున్నాయి కూర్చుతుంటే. ఓ అవునుగా చాలా చూర ఎక్కువ ఉందన్నమాట. చిన్న చాలా ఉన్నాయన్నమాట. మొగ్గలు కూడా తెంపారు పండగ కదా అని. మొత్తం చూర ఉంది చూడండి, మొత్తం తెంపి పడేసి ఇప్పుడే రేట్ వస్తుంది అని చెప్పేసి పండగ మొత్తం తెంపేస్తాం అన్నమాట. తోటకుండా అన్ని తెంపి అమ్మేస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్ నైట్ చూపిస్తాం మళ్ళీ అన్నీ రెడీ అయిపోయినాక. ఇప్పుడైతే ఇక షాప్కి వెళ్తున్నాయి.